మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. జీవన్ మరణమే అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు. మెజారిటీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత. ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం. ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు. ప్రధాన ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన కమలనాథులు. బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే. అధికారం కోల్పోయాక ఇబ్బందుల్లో గులాబీ పార్టీ. నేటి నుంచి నామినేషన్లు. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల. మంచి రోజు కావడంతో రెడీ అయిన అభ్యర్థులు ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణ. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం. సిఇఓ 4వ దశలో తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాలు. సో మొత్తం ఇవాళంతా ఇవాళ నుంచి 29 వరకు ఉపసంహరణ ఎవరైనా ఉంటే 29 వరకు తీసుకోవచ్చు. ఈ నెల 25 వరకు అంటే 25వ తారీఖు వరకు కూడా నామినేషన్ల స్వీకరణ అనేది జరగబోతోంది. అండ్ 29 వరకు ఎవరైనా డ్రాప్ అవ్వాలనుకుంటే మధ్యలోనే డ్రాప్ అవ్వచ్చు. సో ఆంధ్రలో కూడా సేమ్ ఇదే పరిస్థితి అనమాట. సో ఈ ప్రాణం అంటే ఈ ఎలక్షన్ని ఒక ఏమంటారు ప్రాణంతో సమానంగా చూస్తూ ఉన్నారు. గెలిచి తీరాల్సిందే అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇటు బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈసారి తెలంగాణలో అట్లీస్ట్ 2-3 సీట్లన్నా రావాలి, 4 సీట్లన్నా రావాలేమో. మరి సర్వే రిపోర్ట్లలో 4 గెలుస్తాయని చెప్పి కూడా సర్వే రిపోర్ట్లు వచ్చినాయని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఒక పక్క చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఈ ఎలక్షన్ అనేది ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 14 సీట్లు గెలవకపోతే అప్పుడు చెప్తా అన్నట్టు కూడా సవాల్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ చూస్తే బీజేపీ గ్రాఫ్ దినదిన గండంగా పెరిగిపోతూ ఉన్నది. మరి పంతం నీదా నాదా సై చాలా సీరియస్గా ప్రాణాలను కూడా పలంగా పెట్టి మరి గెలిచే అవకాశాలు, అంత కష్టపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా. సో ఇక్కడ కాంగ్రెస్కి కొన్ని సర్వే రిపోర్ట్లు 5 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోతుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ 1-2 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. అసలు కొంతమంది అయితే అది కూడా రాదని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే బీజేపీ తనదైన స్టైల్లో ముందుకు పోతా ఉన్నది. ఇక్కడ ఏ పార్టీకైనా ఈ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఇంపార్టెంట్. కొన్ని సీట్లు కూడా ఇక్కడ బీఆర్ఎస్ గెలుచుకోకపోతే తెలంగాణలో గ్రౌండ్లో అంటే బీఆర్ఎస్ ఇంకా లేదు, మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతుంది అన్నదానికి ఆనవాళ్ళు కూడా లేకుండా అయిపోతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తూ ఉన్నది. మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్. రంగంలోకి ప్రత్యేక బృందాలు, అభ్యర్థులకు అండగా షాడో టీంలు. అమిత్ షాకు నివేదికలు ఆల్రెడీ నిన్న మనం చదివినాం. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాక. నేటి నుంచి 25 వరకు నామినేషన్ల పర్వం. నేడు నామినేషన్ వేయనున్న మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థులు. సో మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థులు మరి ఈరోజు నామినేషన్ వేయబోతున్నారంట. మరి చూద్దాం. లోక్సభకి రెడీ అవుతున్నటువంటి అన్ని పార్టీస్కు, రాజకీయ నాయకులందరికీ కూడా మా ఓకే టీవీ తరపున ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఇటు బీఆర్ఎస్కు, అటు బీజేపీకి, అటు కాంగ్రెస్కు వీలైతే డబ్బులు పంచకుండా గెలిచి చూపియండి అని చెప్పి అన్ని పార్టీస్కి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాము. అండ్ అదే రకంగా వైద్య చికిత్సకు 1,00,000 తీసుకోవచ్చు. పిఎఫ్ నిబంధనల్లో మార్పు, విత్డ్రా పరిమితిని రెట్టింపు చేసిన భవిష్య నిధి సంస్థ. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో నేడు కేసీఆర్ భేటీ. ఒక్కొక్కరికి 95 లక్షల చెక్కు ఇవ్వనున్న పార్టీ అధినేత. ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం. చూద్దాం మరి ఆ దిశానిర్దేశం ఎన్నికల తర్వాత కూడా ఉంటుందా, ఉండబోతుందా? ఈ 95 లక్షల చెక్కు వీళ్ళందరికీ కలిసి వస్తుందా, లేకపోతే ఆ 95 లక్షల చెక్కు మరి ఆ డబ్బులన్నీ కూడా అట్లా ఖర్చు పెట్టి ఎలక్షన్కి మాయమైపోతాయా, ఏం జరుగుతాయి అనేది కొన్ని రోజులు మనం వేచి చూడాల్సింది. అందులో బీఆర్ఎస్ పార్టీ వాస్తు
ఎంట్రన్స్ కూడా మార్చడం జరిగింది. మరి వాస్తు ఎంట్రన్స్ గేట్ వల్ల మరి కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి, బీఆర్ఎస్ వర్గాలకు ఏమైనా కలిసి వస్తాయా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి.